చేబ్రోలు సత్తమ్మ తల్లి. ఈ కథ దేవాలయం నుంచి కాదు, ఒక పొలం నుంచి మొదలైన కథ. పూర్వం చేబ్రోలు గ్రామంలో పంటలు సరిగ్గా ఉండేవి కాదు. రోగాలు కష్టాలు ఎక్కువగా ఉండేవి. అక్కడ ప్రజలు భయంతో జీవించేవారు. ఆ గ్రామం బయట ఒక పొలం ఉండేది. ఆ పొలాన్ని పొలంపు చేయకు అని పిలిచేవారు. రాత్రివేళ ఆ పొలంలో దీపం వెలిగినట్లుగా ఒక దివ్య వెలుగు కనిపించేదని పెద్దవారు చెప్పుకుంటారు. ఈ వెలుగు సాధారణది కాదని గ్రామ పెద్దలు గ్రహించారు. అయితే ఒక రాత్రి గ్రామ పెద్దకు సత్తమ్మ తల్లి కలలో దర్శనమిచ్చి, నేను ఈ పొలంపు చేయుకులో వెలిశాను, నన్ను పూజిస్తే మీ గ్రామాన్ని కాపాడుతానని చెప్పిందని స్థల పురాణం. ఆ తర్వాత గ్రామవాసులకు ఆ పొలంలో దివ్య చిహ్నాలు కనిపించగా అక్కడే తల్లిని ప్రతిష్ఠ చేసి పూజించసాగారు. అప్పటి నుంచి చేబ్రోలు గ్రామంలో శాంతి నెలకొంది. పంటలు పండాయి. ప్రజల జీవితాల్లో నమ్మకం పెరిగింది. వస్తున్న భక్తులకు పొలం వరకు రావటం ఇబ్బంది గ్రహించి అమ్మవారి విగ్రహం రోడ్డు సమీపంలో గుడిలో ప్రతిష్ఠ చేశారు. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ దీపం గాలికి ఆరినప్పుడు ఇక్కడ గుడి గంటలు మోగుతూనే ఉంటాయంట. అప్పుడు ఒకరు వెళ్ళి దీపం వెలిగిస్తారంట. ఇటువైపు వెళ్లే ప్రతి ఒక్కరూ దాదాపుగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. సత్తమ్మ తల్లి. ఈ ఆలయం పిఠాపురం టు కత్తిపూడి హైవే మధ్య చేబ్రోలులో ఉంటుంది. అటువైపు వెళ్లే వాళ్ళు తప్పకుండా దర్శించుకుంటారని నా ఈ ప్రయత్నం.